film made by women and all of that, most people think that it's going to be very boring, very serious. But I'm telling you, you're going to have fun, and it's for everybody. It's for men, women, girls, boys, old people. And so that's it. Please come, please see the film, and please spread the word around. Thank you again. Thank you so much. Okay, na role పేరు వైజయంతి మూవీలో అండ్ చాలా సింపుల్ అమ్మాయి రోల్ లైక్ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అండ్ దెన్ తన క్యారెక్టర్లో నథింగ్ స్టాండ్స్ అవుట్. సో మూవీలో చూస్తుంటే మీరు సంపదాన్ని నోటీస్ చేస్తారు అండ్ యుల్ నోటీస్ త్రిష, బట్ వైజయంతి క్యారెక్టర్ చాలా కామ్ క్వైట్ క్యారెక్టర్, బట్ తన క్యారెక్టర్ వల్ల ఇట్స్ ద రీజన్ ద మూవీ రన్స్, ద మూవీ గోస్ ఫార్వర్డ్ అండ్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్. సో I'm very happy that Sheetal gave me this opportunity. The thing I liked about making this movie is that it didn't feel like anyone was doing anyone a favor. It was a joint effort. We had inputs to give and Sheetal took it without thinking, oh, she's a first-time actor, Tankin Telsu, Anatu, she never behaved like that. She actually took our inputs and encouraged us. So I'm very glad that this was my first film. And Rekha ma'am for giving me this opportunity. Yeah, my character is very bubbly, fun-loving, always love to make people laugh. Biking, I love the scene of the biking because I love riding bikes. And I hate the crying scene, but try doing it. Yeah, that's it. Okay. I was 16 when they were shooting this film, and I did a role of 21-year-old girl, which is fine. I could. Okay, thank you. అంటే ఈ బనాయంగే ఫిల్మ్స్ బ్యానర్ పేరు ఎలా వచ్చిందని ఒక ముక్క చెప్పాలనుకున్నాను. ద ఐడియా యాక్చువల్లీ ఇస్ షీతల్స్. వి ఆర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద బ్యానర్ నేమ్ ఇస్ బనాయంగే ఫిల్మ్స్. కానీ అబౌట్ 5-6 years బ్యాక్ తను అనుకుంది ఐ వాంట్ మేక్ ఫిల్మ్స్. సో అండ్ దెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ వాట్ డస్ ఫిల్మ్ మేకింగ్ ఇన్వాల్వ్. ఎప్పుడు అక్కడ బయట సంబడి ఎల్స్ ఇస్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ వీఆర్ వాచింగ్ ఫిల్మ్స్. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ అ హైదరాబాదీ వే ఆఫ్ సేయింగ్ बनाएंगे films, we can also make films. So that's how the name came about. And I want to thank again the Sham who's come in at the last minute, and also Sagari, Ayanta and Sampada for being with the film. And post-production there was a lot of work, which I want to thank all of them also. Not everybody is here, but they have contributed a great deal to the film. జాన్సక్క నాకు చాలా ఇష్టం. తను యాంకరింగ్ చేసిన, షో చేసిన, సినిమాలో యాక్ట్ చేసిన ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది. మేము చాలా ట్రావెల్ చేసాం, ఇటు అమెరికా వెళ్ళినా, ఇటు ఏదైనా షోస్కి వెళ్ళినా కూడా సార్ ఆల్మోస్ట్ లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళేదారు కూడా తను మొత్తం లుక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక మేనేజర్ లాగా వర్క్ చేస్తుంది. యాక్టర్స్ అన్న విషయం కూడా మర్చిపోతుంది. టోటల్గా ఎవరు ఏంటి అన్న ప్రతి విషయంలో ఒక పర్ఫెక్షన్, ప్రతి విషయంలో ఒక మెచ్యూరిటీ, ప్రతి విషయంలోకి వెళ్ళి చొచ్చుకుపోయే గుణం జాన్సక్క మొదటి నుంచి కూడా ఉంది. మీరు తను చేసే కొన్ని షోస్ ఉంటాయి, చేతన, నవీన, ఆల్మోస్ట్ మిగతా యాంకర్లు ఏమో ఎంత చేస్తారో చేయరో కానీ దానికి ఒక సోల్ కావాలి. ఎందుకంటే ఒక వెళ్ళిపోయి మురికివాడల్లోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని మొత్తం అలాంటి షోస్ చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ కావాలి, ఎంతో ఎడ్యుకేషన్ కావాలి, ఎంతో ఆత్మ కావాలి. సో ఇలాంటి ఆత్మతో కూడిన ఝాన్సీ ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ఝాన్సక్క. నిజంగా ఒక అమ్మాయిల్లో ఉండే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న డిజైర్స్, చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కూడా మొత్తం ఒక మోటర్లా కట్టి సినిమా తీసిన డైరెక్టర్ గారు, శీతల్ గారు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మా ఇంట్లో మా పాప ఉంది. నేను లేనప్పుడు ఏమేం చేస్తుంది, నేనేం ఉన్నప్పుడు ఏమేం చేస్తుంది నాకు బాగా తెలుసు. లేనప్పుడు ఎలా డ్యాన్సులు చేస్తారు, ఎలా ఎగురుతారు, పక్కింటోడు బైక్లు అడిగేసుకొని నేను వెళ్ళక ముందే. ఇప్పుడు నేను మొన్న చూసే షాక్, ఎవరు అమ్మాయి వెళ్తుందంటే మా పాప అంట బైక్ మీద నేర్చేసుకుంది. అది ఎప్పుడు నేర్చుకుందో కూడా నాకు తెలియదు. ఇలాంటి చిన్న చిన్న చిలుపులు, ఇలాంటివన్నీ మూటగట్టి ఎమోషన్స్ని కట్టి ఈ సినిమాని చేశారు, విన్నాను. సో ఆల్ ది బెస్ట్. ఇంకోటి చాలా ముచ్చటగా ఉంది ఏంటంటే స్టేజ్ మీద లక్ష్మక్క తను యాంకర్, ఝాన్సక్క యాంకర్, తను ప్రొడ్యూసర్, తను యాక్ట్రెస్, ఇద్దరు హైట్. ఝాన్సీ లక్ష్మీబాయి ద ఉమెన్. ఝాన్సీ లక్ష్మీ అంటే హిస్టారికల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, రెండు కలిసాయి ఇక్కడ. సో ఈ సినిమా కూడా హిస్టరీ క్రియేట్ చేయాలని, ఇలాంటి సినిమాలు బోల్డ్ అని ఝాన్సీ గారి దగ్గర నుంచి వచ్చి ఝాన్సీ లక్ష్మి అంత అవ్వాలని, లక్ష్మి అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఝాన్సీ గారు నన్ను ఈ ఫంక్షన్కి రావాలి అని అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నాను. ఊర్లో ఉన్నా లేకపోయినా నిన్న రాత్రి తన కోసం అని లాస్ట్ ఫ్లైట్ చెన్నై నుంచి వచ్చాను. బికాజ్ ఐ వాంటెడ్ టు బీ హియర్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ డిలే అయితే ఇట్ విల్ గెట్ ప్రాబ్లం అవుతుంది అని. మాకు ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఈవెంట్ ఉన్నా ముందుండి నడిపించేది ఝాన్సీ గారు ఎప్పుడు. అండ్ అలాంటి ఝాన్సీ ఎన్నో ఐ అడ్మైర్ హర్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అ హోస్ట్. మేము షోస్ చేసేటప్పుడు నేను ప్రొడ్యూసర్గా కంగారు పడుతుంటే కూడా అందరినీ కామ్ చేసి స్మూత్గా ప్రోగ్రామ్ అయ్యేటట్టు చూస్తుంది. ఐ ఎంజాయ్ తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందంటే నేను ఇంకా ఎక్సైట్ అవుతాను. బికాజ్ దెర్ ఇస్ అ వెల్ ఆఫ్ నాలెడ్జ్ తనలో. అండ్ ఇప్పుడు నేను యూనో నాకు ఇది చాలే, నేను ఐఎమ్ అ గుడ్ యాంకర్, ఐఎమ్ డూయింగ్ గుడ్ షోస్, నాకు ఇది చాలు అనకుండా ఇంకా ఏదైనా చెయ్యాలి అని ఆ తపనతో ఒక ప్రొడ్యూసర్గా ముందుకొచ్చింది. అండ్ ఆ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. బట్ ఐ వాంట్ టు విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా పెద్ద పెద్ద మాటలనే సార్ అందరూ, నేను ఇంకా తప్పటడుగులు వేస్తూ నేర్చుకుంటూ ఉన్నాను. But I want to, in front of media, say in any which way you want my help or anything that I can be of any help, please don't hesitate. I'll be there middle of the night for you guys. And I want to wish all the women here, especially Sheetal, oka lady ga untu, oka woman ga untu, oka director ga cheyadu anedi anta kashtamo naaku telusu. And our conviction ni believe chesina producers and iddarni I want to congratulate. And 8th March 8th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మాకందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలండి. బికాజ్ మేము ఎంత గోల్ పెట్టుకున్నా ఇక్కడ మీరు రాయడంలో ఉంటుంది, మీరు చూపించడంలో ఉంటుంది. అండ్ మీరు చేసే నాయిస్ని బట్టే మాకు ఇక్కడ మా సినిమా ముందుకు వెళ్తుంది. సో ఇలాంటి చిన్న సినిమాల్ని మనం ఎంకరేజ్ చెయ్యాలి. అండ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలకి అవకాశం ఉంటుంది. సో మీ ఫ్యామిలీస్ అందరినీ March 8th, February, March 8th is Thursday, right? Friday, March, నాకు తెలియాలి, నా సినిమా కూడా ఆ రోజే రిలీజ్. ఉమెన్స్ డే అనుకుంటే డే ఏంటో మర్చిపోయాం మేము. బట్ March 8th they have 3 shows at IMAX, so please go, మీ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి చూడండి. ఇంకొంచెం ఎక్స్ట్రా లైన్స్ రాయండి. ఈరోజు జరిగిందని రేపటితో ఒక ఆర్టికల్తో ఫినిష్ చేయకండి. జస్ట్ ఎంకరేజ్ ద టీమ్ అండ్ ద ఎంటైర్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీబడి. వాళ్ళు చెప్పారు 2.5 సంవత్సరాల నుంచి ఈ సినిమా గురించి కష్టపడుతున్నారని. టైటిల్ వింటేనే ఇట్స్ సో మచ్ ఫన్. ఆల్ ఐ వాంట్ ఇస్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు అది అంటుంటాను, నాకు అన్నీ కావాలి అని, ఒకటి ఉంటే సరిపోదు అని. So encourage them, bless them, and take them forward. And I want to wish you again all the very best. And thank you, Shyam. I know వాళ్ళు చాలా చెప్పారు నీ గురించి, లాస్ట్ మినిట్ వచ్చి you helped out a lot. And it's very important. ఎంత హెల్ప్ వచ్చినా మాకు సరిపోదు as film makers, even till the last second. నేను తెలుగు తమిళ్ అని బైలింగ్వల్ లాంగ్వేజ్లో గుండెల్లో గోదావరి సినిమా తీస్తున్నాను. March 8th నా సినిమా రిలీజ్ కూడా. I was very excited. ఝాన్సీ గారు కూడా ఆ రోజే వస్తున్నారని. Yes, more power to women. అందరికీ సరిపడంత ఉంది అని దేవుడు మనకు అందరికీ అన్నీ ఇచ్చారు. ఇంకా మీ చేతుల్లో ఉంది మమ్మల్ని ముందుకు నడపడానికి. ఐ ప్రే ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గుడ్ విల్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న ఝాన్సీ ఫోన్ చేసింది నాకు, నిన్న 2 days బ్యాక్ అనుకుంటే ఇప్పుడు ఫోన్ చేసింది. సార్ నేను వస్తున్నా అంది. అనగానే సంకలు కొట్టేసుకున్నా, తిక్క కుదిరింది, దీనికి సినిమా ఎందుకు, ఈగానే ఏదో కష్టం వచ్చి ఉంటుంది, చెప్పుకుంటానికి వచ్చేస్తుంది, ఎంతసేపు ఏడుస్తుందో అని. చాలా సీరియస్గా వచ్చి, సార్ రేపు పొద్దున ఏదో ఫంక్షన్ ఉంది వచ్చేయండి మీరు అన్న. ఇదేంటి ఫంక్షన్ ఏంటన్నా? సినిమా రిలీజ్ సార్ అన్న. రిలీజ్ ఏంటి అన్న? రిలీజ్ సార్ పీవీఆర్లో చేస్తున్నాం, మా డిస్ట్రిబ్యూషన్ పీవీఆర్ చేసేస్తున్నాం. దీంతో ఎంతో గొప్పగా చచ్చిపోతున్నాం. అక్కడ ఛాంబర్లో కూర్చుని పొద్దున్న లేస్తే కొన్ని 100 మంది వస్తారు, మా సినిమా తీసాం సార్, మమ్మల్ని రిలీజ్ చేయండి సార్, అది చేయండి సార్, థియేటర్ ఇప్పించండి సార్, నిన్ను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏ కష్టం చెప్పకుండా సినిమా తీసాను రిలీజ్ చేయమంటుంది. అసలు నేను ఫస్ట్ ఎవరు ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా అడిగేదో కష్టం ఉంది అనుకోవటం అనే నేచర్కి ఎట్లా దిగజారిపోయాను నేను అని సిగ్గుపడ్డా. ఇప్పుడు గర్వపడుతున్నా, ఎందుకంటే ఝాన్సీ తనే కాదు, శీతల్ కానీ శీతల్ కష్టమైన, శీతల్ తర్వాత ఈవిడ, వీళ్ళందరూ కలిసి అసలు సినిమా తీద్దాం అనుకోవటం, సినిమా తీయటం, సినిమా తీసినాక ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్కి మాట్లాడుకోవటం, ప్రమోట్ చేసుకోవటం, ఆ సినిమాని మార్కెట్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుని బయటకు వచ్చే పరిస్థితికి ప్రొడ్యూసర్ ఉండాలి. అన్ఫార్చునేట్గా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో
ఎవరు ఆ పరిస్థితిలో ఉంటారు. మొదలెట్టిన కాడి నుంచి ఎవడు కొంటాడు, ఎవడేస్తాడు, ఎవడు డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచన తప్ప నేను ప్యాషనెట్గా సినిమా తీద్దాం, సినిమా కోసం నేను వచ్చాను, సినిమాలో బతుకుదాం, సినిమాని నమ్ముకుందాం అని ఎవరు రావట్లేదు. బట్ ఝాన్సీ వాళ్ళు అట్లాగే వచ్చారు. అట్లాగే కంపెనీ పేరు బనాయేగి ఫిలిమ్స్ అన్నారు. అంటే వాళ్ళు ఎంత క్యాజువల్గా, ఇందాక శీతలు చెప్తాను, సీరియస్ ఫిలిం కాదు, ఆడవాళ్ళని తీస్తాం కాబట్టి సీరియస్ ఫిలిం అనుకుంటారేమో అని. ఆ టైటిల్ వాళ్ళ కంపెనీ పేరులోనే అర్థమవుతుంది. నేను అనుకుంటే వీళ్ళంతా ముగ్గురు ఏదో కాఫీ కప్పు టీ తాగుతా ఫిలిం బనాయింగే అనుకుని ఉంటారు. దానికి అదే దాని పేరు చేసి, కంపెనీ పేరు చేసి బనాయేగి ఫిలిమ్స్ బనాయింగ్ వేసుకొని అని ఒక ఫిలిం బనాది. సో ఆ ఫిలిం ఇట్స్ ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ప్రాబ్లీ దే వాంట్ ఎవ్రీథింగ్ అండ్ వీ షుడ్ గో ఎవ్రీథింగ్. డెఫినెట్గా మనం అందరం విపరీతంగా చూసేసి 1-10 సార్లు అందరం చూసి దాన్ని మంచి హిట్ చేద్దాం. అలాగే మా అమ్మాయి లక్ష్మి అదే రోజు గుండెల్లో గోదావరి చేస్తాను. ఈ సందర్భంగా కాకపోయినా ఆవిడ్ని కూడా ప్రమోట్ చేసి పెడతాను. మా అమ్మాయి సినిమా కూడా అదే రోజు రిలీజు. సో ఇద్దరు అమ్మాయిలు, మా ఝాన్సీ, మా మంజు లక్ష్మి, ఇద్దరు ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు 2 సినిమాలని చూసి అందరినీ విష్ చేస్తారని, ఇంత ధైర్యంగా ఇవాళ ఉన్న పురుషాధిక్య సమాజంలో ఇద్దరు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా వాళ్ళ సినిమాలు తీసుకొని రిలీజ్ చేస్తున్నందుకు అందరినీ మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఊరికే కొవ్వొత్తులు తీసుకుని సాయంత్రం తిరగటం కాదు, నిజంగా సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. లెట్ అస్ సపోర్ట్, లెట్ అస్ ఫైట్ ఫర్ ద కాజ్ అలాంగ్ విత్ దెమ్. చాలా గర్వం, ఎందుకంటే నాకు ఝాన్సీని యాంకర్గానో ఇంకోటిగానో కాదు, తను చేసే సోషల్ వర్క్ చాలా చేస్తూ ఉంటుంది. అది చూస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ లవ్ హర్, ఐ రెస్పెక్ట్ హర్. సో అలాంటి ఝాన్సీ సినిమా తీయటం, శీతల్ కానీ రేఖ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్లో కూడా మేము చాలా అపియరెన్సెస్ ఇచ్చాం. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో, దెన్ థర్డ్ ఐ ముంబై, అలాగే విబ్గ్యూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కేరళ, ఇలా రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ ఫిల్మ్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా వెయిటింగ్ ఫర్ అ ఫ్యూ మోర్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ టు అవార్డ్ as a సెలెక్టర్స్. మరి అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్లో ఉన్న ఫిల్మ్ని కూడా సాధారణ ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలరు, ఎస్పెషలీ యూత్. అండ్ దెన్ దెర్ వాజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు కంక్లూడ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డా వీళ్ళందరి కంట్రిబ్యూషన్ అండ్ వీరితో పాటు నాకు మిగతా వారి కంట్రిబ్యూషన్ లేకపోతే ఈ సినిమా కేవలం డబ్బులతో జరగలేదు, ఈ సినిమా ప్యాషన్తో జరిగింది. ఈ సినిమా యాక్టర్స్ ఎంత కంట్రిబ్యూట్ చేశారో, మా డబ్బుల గురించి ఎవరు మాట్లాడలేదు, ఎంత ఇస్తే అంతే తీసుకున్నారు, ఇవ్వగలిగిన చోట ఇచ్చాం, ఇవ్వని చోట ఇవ్వలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ యాజ్ శీతల్ సేస్ ఆల్వేస్, ఇట్స్ అ జిగ్సా పజల్. అన్ని పీసెస్ వచ్చి ఆటోమేటిక్గా కూర్చుని సినిమా తయారైంది. అండ్ ఐ హ్యావ్ లాజరస్, సురేష్, కెన్ యూ జస్ట్ కమ్ అవుట్ టు ద స్టేజ్ వన్స్, శర్మ గారు. దీస్ ఆర్ ది పీపుల్ హూ వర్క్ ఫర్ అస్. సినిమా గురించి ఏమీ తెలీదు చాలామంది. దిస్ ఇస్ లాజరస్, వీళ్ళు దే వర్క్ ఫర్ TV9, పార్ట్ టైమ్ TV9కి కాదు, ఫుల్ టైమ్ TV9కి, పార్ట్ టైం మా సినిమాకి వర్క్ చేశారు. లాజరస్ ఇస్ అన్ ఎడిటర్, సురేష్ ఇస్ అ గ్రాఫిక్స్ డిజైనర్, అండ్ దెన్ శర్మ గారు మేనేజర్. మా సినిమాకి వాళ్ళు చేసిన రోల్స్ ఒకటి కాదు, దేవ్ డన్ 1000 డిఫరెంట్ రోల్స్. వీళ్ళలో సినిమా గురించి ఎవరికి ఏం తెలియదు. ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ లెర్న్. పోస్ట్ ప్రొడక్షన్లో ఈ ముగ్గురు లేకపోతే వీ వుంట్ హ్యావ్ డన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇలాంటి కంట్రిబ్యూషన్ హ్యాస్ మేడ్ మీ అ ప్రొడ్యూసర్. ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, ఇట్స్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ who have stood beside me. నన్ను సపోర్ట్ చేసిన వీళ్ళందరూ నన్ను ప్రొడ్యూసర్గా మార్చారు. నా ధైర్యంగా చెప్తున్నాం దట్ వీఆర్ హియర్. ఈ సినిమా రిలీజ్ కోసం వస్తుంది. మార్చ్ 8న డూ బ్లెస్ us. నన్ను, లక్ష్మి గారిని మార్చ్ 8న చూడండి. ప్లీజ్ డూ కమ్.